అందరికీ గర్వకారణం. ఆ సందర్భంగా మీ అందరికీ తెలుసు, మన విశాఖపట్నం నగరం నుండి 1465 బస్సులు మరియు అనకాపల్లి నుండి 500 బస్సులు మరియు ఏఎస్ఆర్ జిల్లా నుండి 23 బస్సులు, దాదాపు 2000 బస్సులు ఆ రోజు పొద్దున 3 రోడ్స్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కొన్ని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమానికి చేరుకొని తిరిగి వెళ్ళేలా 3 ప్రధాన రూట్లు మనం ఎన్నిక చేసాము ఈ బస్ వెళ్ళడానికి. అది ఒకటి వచ్చేసి అనకాపల్లి నుండి కొన్ని బస్సులు వస్తాయి. అవి సిఎస్రామ్ మరియు రాజ్పులవ మీదుగా సభ ప్రాంగణానికి చేరుకోవాలి. అక్కడ ఇంకొకటి వచ్చేసి అది నియోజకవర్గం వాళ్ళు మధురవాడ, అనంతపురం, తగడపువలస, రాజపులవ, విశాఖ తూర్పు అడిలవ ప్రాంతం నుండి హనుమంద్వాక, అడవివరం, సొంటియాం, ఈఎస్ఎల్, అనంతపురం, తగడపువలస, రాజపులవ, మిగిలిన ప్రాంతాల నుండి మధురవాడ, ఫ్లవర్ మార్కెట్, అనంతపురం, రాజపులవ, విశాఖ ఉత్తర్, విశాఖ దక్షిణ్, ఎన్ఏడి, టీసీపాలెం, మద్దిలపాలెం, కొమ్మాది, అనంతపురం, రాజపులవ, విశాఖ పశ్చిమ, గాజువాక, పెందుర్తి, ఎన్ఏడి పెందుర్తి, తర్వాత సరిపల్లి ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్, రాజీవ్ నగర్ అండర్ పాస్, పిఎస్ఎల్ జంక్షన్, అనంతపురం, రాజపులవ. సో 1వ తేదీ ఆగస్టు నెల ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న వాహనదారులు అత్యవసర అయితే తప్ప సాధారణ ప్రయాణికులు ఈ తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 రూట్స్ అవాయిడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజా రవాణా మరియు పార్కింగ్ ఏర్పాట్లు, విఐపి వాహనాలకు, ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చే విఐపీలకు వాహనాలు నేరుగా విఐపి పార్కింగ్ చేరే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మాదిరిగా సభా ప్రాంగణానికి కేవలం 400 నుండి 500 మీటర్ దూరంలోనే అన్ని వాహనాలు పార్కింగ్ వసతి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. సో మార్గ మధ్యంలో వాహనాలను నిలిపివేసి మరి వెనక్కి వచ్చే వాహనాలకు అలా చేస్తే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కేటాయించిన పార్కింగ్ స్థలానికి వెళ్ళాలి. అది కూడా వాళ్ళకు సూచించడం జరుగుతుంది. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకునేలా అక్కడక్కడ సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాహనదారులు సూచికలను గమనించి పోలీసు సూచన మేరకు వెళ్ళాలి. ఇంకొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. అనకాపల్లి వైపు నుండి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లంకెనపాలెం నుండి విశాఖపట్నంలోనికి రావడానికి అనుమతి లేదు. అదే మాదిరిగా శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్ వెహికల్ ఆగస్టు 1వ తేదీ 5 గంటల పొద్దున నుండి రాత్రి 8 వరకు విశాఖపట్నం లోపలికి రావడానికి అనుమతి లేదు. భారీ సంఖ్యలో ప్రజలు, వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయాలి. ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి. సభ వేదికకు వెళ్లే ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గౌరవించి పోలీసులకు సహకరించామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కాకుండా వాహనాలు రోడ్ మధ్యలో, మార్గ మధ్యలో ఎక్కడ నిలబడడానికి వీల్లేదు. ఎందుకంటే నేషనల్ హైవే ఇటువంటి ఇంపార్టెంట్ రూట్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఒక వాహనం ఆగిపోతే అన్ని వాహనాలు ఆగిపోతాయి. కొన్ని తర్వాత బస్ స్టాండింగ్ చేయడం కష్టం. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళ సూచన మేరకు వాళ్ళు మళ్లించాలి. అది రేపు రిహార్సల్ జరుగుతుంది. ఆ రిహార్సల్ కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళు చూస్తారు
ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి అంతా చూస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక లేఅవుట్ కేటాయించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఆ భోజనం తీసుకొని బయటికి వెళ్ళాలి, మళ్ళీ హైవే ఎక్కి మళ్ళీ రిటర్న్ రావాలి. అది కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 12 ప్లేసెస్ కేటాయించడం జరిగింది. అది కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా జిల్లా యంత్రాంగం పోలీస్ కలిసి పనిచేస్తారు. మేము ఈ ఒకే రోజు మాత్రం అందరూ పోలీస్ సూచనల ప్రకారం ట్రావెల్ చేయాలి, ప్రయాణం చేయాలి. మేము అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనా డౌట్ ఉంటే మన పోలీస్ నంబర్ 112 మరియు వైజాగ్లో ఉన్నవాళ్ళు నా పర్సనల్ నంబర్ 7995095799 కూడా సంప్రదించవచ్చు. వాళ్ళతో కలిసి మనం ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. మీ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈరోజు రేపు కంటిన్యూస్గా పబ్లిక్కి తెలియజేయండి. ఇదే మా రిక్వెస్ట్.